మనం 30,000 to 40,000 పెట్టి ఫ్రిడ్జ్ కొంటాం. రాంగ్ చాయిస్ ఏంటంటే నెక్స్ట్ 10 to 15 ఇయర్స్ దాంతోనే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రిఫ్రిజిరేటర్ బయింగ్ ఎయిడ్ వీడియోలో ఏ బ్రాండ్ స్కిప్ చేయాలో, ఎంత తక్కువ బడ్జెట్ లో మీ ఇంట్లో ఫ్రిడ్జ్ తీసుకోవాలో అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము ఇలా వీడియో పోస్ట్ చేసేగానే మీరు అలా వెళ్ళి చూసేయచ్చు. ఫస్ట్, టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్. మార్కెట్ లో చాలా టైప్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, కానీ మోస్ట్లీ మన ఇండియాలో 4 to 6 మోడల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఆ మోడల్స్ ఏంటి, అవి ఎవరికి సూట్ అవుతాయో అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్, మినీ ఫ్రిడ్జ్. ఇది భలే క్యూట్ గా 50 to 100 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. మోస్ట్లీ ఇది సింగిల్ పర్సన్స్ కి లేదా పీజీలో ఉండే వాళ్ళకి, ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మెడిసిన్స్ అండ్ ఫ్రూట్స్ కోసం ఇది ఒక సెకండరీ ఫ్రిడ్జ్ గా బాగా యూజ్ అవుతుంది. సెకండ్, సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది మోస్ట్లీ 150 to 260 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. ఇంకా దీని ప్రైస్ అయితే మోస్ట్లీ 15K to 18K రేంజ్ లో ఉంటుంది. బట్ వీటితో ప్రాబ్లం ఏంటంటే వీటి ఫ్రీజర్స్ లో ఐస్ బాగా బిల్డప్ అయిపోయి మళ్ళీ మనం మాన్యువల్ గా డీఫ్రాస్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు దాన్ని మళ్ళీ స్పూన్ తో తీసి సైలెంట్ గా తినేసేదాన్ని. మీరు మాత్రం అలాంటి పనులు ఏం చేయకండి. నెక్స్ట్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇదైతే ఇండియాలోనే మోస్ట్ పాపులర్ మోడల్. 65% ఆఫ్ ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్ సేల్స్ అన్ని కూడా వీటిలోనే జరుగుతాయి. దీంట్లో ఫ్రీజర్ టాప్ లో ఉంటుంది, ఫ్రిడ్జ్ బాటమ్ లో ఉంటుంది. ఈ మోడల్లో ఆటోమేటిక్ గా డీఫ్రాస్ట్ అయిపోతాయి, మనం మళ్ళీ మాన్యువల్ గా డీఫ్రాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ కూలింగ్ కూడా యూనిఫామ్ గా ఉంటుంది. ఇదైతే అరౌండ్ 230 to 400 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. ఇంకా దీని కాస్ట్ చూస్తే 18K to 50K ప్రైస్ రేంజ్ లో అన్ని బ్రాండ్స్ లోనే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్, బాటమ్ ఫ్రీజర్. ఇది కూడా సేమ్ డబుల్ డోర్ కాన్సెప్టే, కానీ ఫ్రీజర్ ఏమో కింద, ఫ్రిడ్జ్ పైన ఉంటుంది. దీని లాజిక్ సింపుల్. రోజుకొక ఫ్రిడ్జ్ 10 to 15 టైమ్స్ ఓపెన్ చేస్తాం, కానీ ఫ్రీజర్ ఏమో 2 to 3 టైమ్స్ మాత్రమే ఓపెన్ చేస్తాం. అందుకే డైలీ యూస్ చేసే సెక్షన్ మన ఐ లెవెల్లో ఉంటుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి ఈ మోడల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్, ట్రిపుల్ డోర్. దీనిలో ఫ్రీజర్ టాప్ లో ఉంటుంది, ఫ్రిడ్జ్ మిడిల్ లో ఉంటుంది, వెజిటబుల్ సెక్షన్ సపరేట్ గా బాటమ్ లో ఉంటుంది. దీనివల్ల కూలింగ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ కంపార్ట్మెంట్ ఇండిపెండెంట్ గా టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. అంటే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లాంగ్ రన్ లో చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకా కెపాసిటీ చూస్తే 300 to 400 లీటర్స్ ఉంటుంది. నెక్స్ట్, సైడ్ బై సైడ్ డోర్స్. దీంట్లో ఫ్రిడ్జ్ ఒక సైడ్, ఫ్రీజర్ ఒక సైడ్ ఉంటుంది. 500 to 700 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. దీంట్లో వాటర్ డిస్పెన్సర్ అండ్ ఐస్ క్రషర్ కూడా ఉంటుంది. కాకపోతే షెల్ఫ్స్ కొంచెం నేరోగా ఉంటాయి, సో వైడ్ ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. నెక్స్ట్, ఫ్రెంచ్ డోర్. దీనికి టాప్ లో 2 డోర్స్ ఉంటాయి, బాటమ్ లో ఫ్రీజర్ డ్రాయర్ ఉంటుంది, పైన ఫ్రిడ్జ్ షెల్ఫ్స్ వైడ్ గా ఉంటాయి. సో పెద్ద పెద్ద వెజిల్స్ కూడా చాలా ఈజీగా ఫిట్ అవుతాయి. ఇవి అరౌండ్ 80K to 2.5 lakhs ప్రైస్ రేంజ్ లో ఉంటాయి. సో బడ్జెట్ తో ప్రాబ్లం లేదు, మంచి ప్రీమియం ఫీల్ కావాలనుకుంటే వీటిని చూస్ చేసుకోండి. సో ఓవరాల్ గా సింగిల్ పర్సన్స్ కి అయితే మినీ ఫ్రిడ్జ్, బ్యాచిలర్స్ కి అయితే సింగిల్ డోర్, ఫ్యామిలీస్ కి అయితే డబుల్ డోర్. ఆర్గనైజర్ గా ఉండాలి, స్టోరేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే ట్రిపుల్ డోర్. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, మంచి ప్రీమియం మోడల్స్ కావాలి అనుకుంటే సైడ్ బై సైడ్ డోర్ ఆర్ ఫ్రెంచ్ డోర్ మోడల్స్ కరెక్ట్ గా సరిపోతాయి. సో ఇలా మీకు నచ్చిన మోడల్ మీ బడ్జెట్ బట్టే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, టైప్ డిసైడ్ చేసాం, కెపాసిటీ కూడా డిసైడ్ చేసాం. మరి ఫ్రిడ్జ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ కంప్రెసర్. ఇది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీ పర్చేస్ డెసిషన్ చాలా ఈజీ అవుతుంది. మరి ఇంట్లో యూజ్ చేసే ఏసీస్ కానీ ఫ్రిడ్జెస్ కానీ అన్ని ఈ కంప్రెసర్ తోనే వర్క్ అవుతాయి. ఈ కంప్రెసర్ అనేది మన ఫ్రిడ్జ్ కి ఒక హార్ట్ లాంటిది. ఈవెన్ నాయిస్, కూలింగ్ పర్ఫార్మెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ కూడా కంప్రెసర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ కంప్రెసర్స్ మార్కెట్ లో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్వర్టర్, ఇంకోటి నాన్ ఇన్వర్టర్. నా సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఇన్వర్టర్ మోడల్ నే చూస్ చేసుకోండి. ఎందుకంటే నాన్ ఇన్వర్టర్ అనేది ఓల్డ్ టెక్నాలజీ. ఐదర్ కంప్రెసర్ ఆన్ అవుతుంది లేదా ఆఫ్ అవుతుంది. ఇలా అస్తమాటు ఆన్ అండ్ ఆఫ్ అవడం వల్ల మనకి పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. నెంబర్స్ లో చెప్పాలంటే ఈ నాన్ ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ 30 to 40% ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుంది. ఇలా కంప్రెసర్ చాయిస్ వల్ల మన మనీ అనేది చాలా వేస్ట్ అవుతుంది. ఈవెన్ కంప్రెసర్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. బట్ ఈ మోడల్స్ అన్ని మార్కెట్ లో ఇప్పుడు చాలా రేర్ గా వస్తున్నాయి. సో ఇన్వర్టర్ మోడల్ ని ప్రిఫర్ చేయండి. ఈ ఇన్వర్టర్ కంప్రెసర్ కాన్సెప్ట్ గురించి మనకు ఆల్రెడీ ఏసీలో తెలిసిందే. సేమ్ ఇక్కడ ఫ్రిడ్జ్ లో కూడా అదే జరుగుతుంది. అంటే ఫ్రిడ్జ్ కి ఎంత కూలింగ్ కావాలో దాన్ని బట్టి కంప్రెసర్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. అంటే కంప్లీట్ గా ఆఫ్ అవ్వదు, స్లోగా రన్ అవుతుంది. సో దీనివల్ల మనకి కూలింగ్ లాస్ తక్కువ ఉంటుంది, అలాగే పవర్ బిల్ కూడా తక్కువే వస్తుంది. ఈవెన్ దీంట్లో నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఈ ఇన్వర్టర్ కంప్రెసర్స్ అన్ని కూడా బ్రాండ్ టు బ్రాండ్ చాలా డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తున్నారు. సామ్సంగ్ వాళ్ళైతే డిజిటల్ ఇన్వర్టర్, ఎల్జీ వాళ్ళైతే స్మార్ట్ ఇన్వర్టర్, హయ్యర్ వాళ్ళైతే పిన్ కూలింగ్ ఇన్వర్టర్, అదే వర్ల్పూల్ వాళ్ళైతే ఇంటెల్ సెన్స్ కంప్రెసర్ అని పిలుస్తారు. కానీ అన్నిటి కాన్సెప్ట్ ఒకటే,
పర్ఫార్మెన్స్ అనేది రియల్ టైం యూసేజ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఒక ఇన్వర్టర్ మోడల్ అయితే చాలు ఇంకే ఫ్రిడ్జ్ అయినా కొనేయచ్చు అనుకుంటారేమో. నో 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 నో, అసలైన బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడే ఉంది, అదే స్టార్ రేటింగ్. చాలా మంది 5 స్టార్ ఉంటే బెస్ట్, 2 స్టార్ ఉంటే వర్స్ట్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఎక్కువ స్టార్స్ ఉంటే ఫ్రిడ్జ్ ఇంకా ఎఫిషియెంట్ గా ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుందని అర్థం. మీరు చూస్తే ప్రతి ఫ్రిడ్జ్ మీద BE వాళ్ళ స్టిక్కర్ ఉంటుంది. అందులో ఇయర్ కి ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అవుతాయో ఉంటాయి. ఆ నెంబర్స్ చూసి మీరు డిఫరెంట్ మోడల్స్ తో కంపేర్ చేసుకోండి. నా రికమెండేషన్ ఏంటంటే 2 స్టార్ ఆర్ 3 స్టార్ తీసుకుంటే సరిపోతుంది. 4 స్టార్ కోసం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ వాటి మధ్యన పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు అనుకుంటే 4 స్టార్ చూస్ చేసుకోండి. సో స్టార్ నెంబర్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, యూనిట్స్ చూసి కంపేర్ చేసుకోండి. నెక్స్ట్, కూలింగ్ టెక్నాలజీస్. వీటి గురించి అయితే మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో ఫ్రిడ్జ్ మోడల్స్ దగ్గర మాట్లాడుకున్నాం. అదే డైరెక్ట్ కూలింగ్ వర్సెస్ ఫ్రాస్ట్ ఫ్రీ కూలింగ్. డైరెక్ట్ కూలింగ్ అంటే మనందరికీ తెలిసిందే, ఫ్రీజర్ లో బాగా ఐస్ బిల్డప్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ మనం మాన్యువల్ గా డీఫ్రోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొంచెం దీంట్లో పని ఎక్కువ ఉంటుంది. అదే ఫ్రాస్ట్ ఫ్రీ అయితే ఆటోమేటిక్ గా డీఫ్రోస్ట్ అయిపోతుంది. ఈవెన్ కూలింగ్ కూడా చాలా యూనిఫామ్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుంటే ఈ ఫీచర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇలా చాలా కూలింగ్ టెక్నాలజీస్ ఉంటాయి, లైక్ 360 degrees కూలింగ్, పిన్ కూలింగ్, విటమిన్ ఫ్రెష్. ఇవన్నీ కూడా జస్ట్ మార్కెటింగ్ నేమ్స్ మాత్రమే. కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుంది. సో వాటి కోసం మీరు ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ వీటిలో నాకు బాగా వర్త్ అనిపించింది పిన్ కూలింగ్, ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఫీచర్స్. ఇప్పుడు మార్కెట్ లో చాలా ఫీచర్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. నిజానికి అవి వర్తా కాదో చూద్దాం. ఫస్ట్, కన్వర్టబుల్ మోడ్. దీంట్లో అయితే ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ గా చేంజ్ చేయొచ్చు. సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు, ఫెస్టివల్ సీజన్ లో మాత్రమే యూస్ చేస్తాం. డైలీ అయితే చాలా తక్కువగా యూస్ చేస్తాం. సో బడ్జెట్ టైట్ అవుతే నాన్ కన్వర్టబుల్ మోడే తీసుకోండి, ఎందుకంటే 2000 to 3000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్, టఫ్ అండ్ గ్లాస్ షెల్ఫ్స్. మన ఫ్రిడ్జ్ లో ఏదైనా హెవీ వెజల్స్ లాంటివి ప్లేస్ చేసినప్పుడు ఆ గ్లాసెస్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే టఫ్ అండ్ గ్లాసెస్ ఉన్నాయో లేదో పర్చేస్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, వాటర్ బాటిల్ కెపాసిటీ. ఇదైతే చాలా మంది మిస్ చేస్తారు. సమ్మర్ లో మన ఇంట్లోకి మినిమం 8 to 10 బాటిల్స్ వరకు కావాలి, కానీ చాలా మోడల్స్ లో ఓన్లీ 4 to 5 బాటిల్స్ వరకు మాత్రమే ఫిట్ అవుతాయి. సో పర్చేస్ చేసే ముందు మీ డోర్ షెల్ఫ్స్ కి మీ రెగ్యులర్ బాటిల్స్ ఫిట్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. నెక్స్ట్, స్మార్ట్ ఫీచర్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్ ని యాప్ తో కంట్రోల్ చేసి అంత అవసరం అయితే మాక్సిమం ఉండదు. సో నెసెసరీ ఉంది మీరు యూజ్ చేస్తారు అంటేనే తప్ప వైఫై, యాప్ కంట్రోల్ ఫీచర్స్ కోసం మీరు ఎక్స్ట్రా మనీ అయితే స్పెండ్ చేయకండి. సో రిమైనింగ్ ఫీచర్స్ అన్ని అయితే అంత వర్త్ కాదు. ఇన్ కేస్ మీరు యూజ్ చేస్తామంటే గనక వాటిని ప్రిఫర్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మార్కెట్ లో కొన్ని ట్రాప్స్ ఉంటాయి. వాటి గురించి మీరు తెలుసుకుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ అవుతుంది. స్టోర్ కి వెళ్ళినప్పుడు సేల్స్ పర్సన్స్ సరే 2026 మోడల్ లేటెస్ట్ టెక్నాలజీ తీసుకోండి అంటారు. కానీ నిజమేంటంటే మోడల్ ఇయర్ మారినా సరే ఫ్రిడ్జ్ టెక్నాలజీలో గానీ ఎఫిషియన్సీలో గానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అలాగే ఈ ఫ్యాన్సీ టెక్నాలజీ నేమ్స్ విషయానికి వస్తే మైక్రో బ్లాక్, నానో షీల్డ్, విటమిన్ ఫ్రెష్, లేటెస్ట్ టెక్నాలజీ, ఇలాంటి నేమ్స్ అన్ని కూడా చాలా బ్రాండ్స్ యూస్ చేస్తున్నారు. సో ఫ్యాన్సీ నేమ్స్ చూసి అయితే ఎగ్జైట్ అవ్వద్దు, యాక్చువల్ గా స్పెసిఫికేషన్స్ చూసుకుని వెళ్ళండి. అలాగే మీకు బెస్ట్ మోడల్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను. ఇంకా వారంటీ అండ్ సర్వీస్ గురించి చూస్తే మీరు ఎంత బెస్ట్ ఫ్రిడ్జ్ కొన్నా సర్వీస్ సరిగ్గా లేకపోతే ఏం యూజ్ ఉంటుంది. వారంటీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ వారంటీ, అంటే మీకు 1 year లోపు ఏదైనా పోతే వాళ్ళు రిప్లేస్ చేస్తారు లేదా రిపేర్ చేస్తారు. సెకండ్, కంప్రెసర్ వారంటీ. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే కంప్రెసర్ అనేది ఫ్రిడ్జ్ కి ఒక హార్ట్ లాంటిదని చెప్పాం కదా. సో ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఇంకా బ్రాండ్స్ చూస్తే సామ్సంగ్ వాళ్ళు కంప్రెసర్ మీద హైయెస్ట్ వారంటీ 20 years వరకు ఇస్తున్నారు. అదే LG, వర్ల్పూల్, హైయర్ బ్రాండ్స్ వాళ్ళు 10 years వరకు వారంటీ ఇస్తున్నారు. ఇంకా రిమైనింగ్ బ్రాండ్స్ అన్ని కూడా 2 years వరకు వారంటీ ఇస్తున్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్ ని మనం మాక్సిమం 10 years వరకే యూస్ చేస్తాం కాబట్టి 10 years వారంటీ ఉన్నా సరిపోతుంది. ఇక్కడ వారంటీ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సర్వీస్. ఇన్ కేస్ మీరు ఎంత మంచి ఫ్రిడ్జ్ తీసుకున్నా సరే మీ ఏరియాలో ఆ సర్వీస్ సెంటర్ లేకపోతే తీసుకున్న ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో పర్చేస్ చేసే ముందు మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో క్లియర్ గా చెక్ చేసుకోండి. అలాగే నేను బ్రాండ్ వైజ్ గా, కెపాసిటీ వైజ్ గా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, చెక్ చేసుకోండి. సో మీరు ఫ్రిడ్జ్ కొనే ముందు ఈ 4 థింగ్స్ ని కన్సిడర్ చేయండి. ఫస్ట్, మీ బడ్జెట్ బట్టి, ఫ్యామిలీ సైజ్ బట్టి కెపాసిటీని డిసైడ్ చేయండి. మోస్ట్లీ 250 to 350 లీటర్స్ డబుల్ డోర్ అయితే సరిపోతుంది. సెకండ్, ఇన్వర్టర్ మోడల్ ఉన్న కంప్రెసర్ ని ప్రిఫర్ చేయండి. థర్డ్, 2 స్టార్ ఆ 3 స్టార్ సరిపోతుంది. 4 స్టార్ కోసం ఎక్కువ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వాటికి 4 స్టార్ కి పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ లేదంటే మాత్రమే చూస్ చేసుకోండి. ఫోర్త్, మీ ఏరియాలో మీరు తీసుకునే బ్రాండ్ సర్వీస్ ఉందో లేదో క్లియర్ గా చెక్ చేసుకోండి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన అన్ని మోడల్ లింక్స్ డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కొన్ని ఫ్రిడ్జెస్ అయితే నేను పర్చేస్ చేశాను. ఈ 2026 లో మీకు బెస్ట్ ఫ్రిడ్జ్ ఏంటనేది డీటెయిల్ కంపారిజన్ వీడియోకి ప్రిపేర్ అవుతున్నాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.